హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో కాలమ్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలి హ్యాండ్స్‌కి అనేది, అది థ్రెడ్‌తో. ఫ్రిల్స్ కట్ ఎంత సింపుల్‌గా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ డాటు 2 అంగుళాల వెడల్పుతో, 3 అంగుళాల పొడవుతో ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. దానిపైన దూరం కుట్టు అనేది పెట్టుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అప్పుడైతే మనం ఈ ఎక్స్‌ట్రా ఈ పీస్ అనేది కట్ చేసేసి ఇప్పుడైతే మనం ఎలా కట్ చేసామో అలా అయితే తిప్పుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోవాలి. ఎక్కడ లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా పెట్టకూడదు. కరెక్ట్‌గా ఇలా ఎక్కడైతే క్లాత్ ఉందో అక్కడికి సమానంగా వచ్చేలాగా కొంచెం ఈ రౌండ్ తిరుగుతున్నప్పుడు మనకు కొంచెం ముడతలాగా అనిపిస్తుంది కదా! ఆ ముడత అనేది ఇట్లా సూది నిలబెట్టి పాదం అయితే లేపి ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా కుట్టుకుంటే మనకు రౌండ్ అనేది మంచిగా వస్తుంది. ఇలా డబల్ కుట్టయితే వేసుకోవాలి. మనం ఆ టైంలోనే కావాలంటే గోటు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే గోటయితే వెయ్యలేదు. ఇక ఇట్లా మామూలుగానే కుట్టాను కాబట్టి అలానే చూపిచ్చేస్తున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టీ వైపు, కాజా పట్టీ వైపు ఇక్కడైతే పాదం ఖర్చు వెడల్పుతో 2.5 అంగుళాల పొడవుతో అయితే ఈ డాట్ వేసుకోవాలి. ఈ విధంగా డాట్ అనేది వేసేసుకుంటే మనకు ఫ్రిల్స్ కట్టు చూసారా ఎంత మంచిగా కుదిరిందో! ఈ విధంగా అయితే కుదురుద్ది. మనం అలా లాగకోకుండా ఫ్రిల్స్ కట్ దగ్గరైతే కుట్టుకోవాలి. మనకు ఫ్రంట్ వైపు ఉక్స్ పట్టీ వైపున కొంచెం షేప్ అయితే మనం ఒక 2 అంగుళాల వెడల్పుతో షేప్ అయితే కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నట్టు. అది షేప్ వస్తుంది అంతే. ఇక్కడ ఈ పట్టీకి చిన్న పిల్ట్ లాగా ఇక్కడ కుచ్చులాగా అయితే పెట్టుకొని ఈ ఖర్చు దగ్గర ఈ విధంగా అయితే డబల్ కుట్టు అనేది పెట్టేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పట్టీ అనేది ఇక్కడ తిప్పేసుకోవాలి. ఈ తిప్పుకునేటప్పుడు మనకు ఇక్కడ ఓ చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకున్నాం కదా కుచ్చు. ఆ కుచ్చు అనేది ఈ లూజును కవర్ చేస్తుందనమాట. మనం ఫ్రిల్ గనుక పెట్టుకోకపోతే బిట్టుగా ఉంటుంది. మనం ఇక్కడ రౌండ్ అనేది కట్ చేసాం కదా! దానివల్ల అనమాట. అందుకు ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకుంటే ఇట్లా మనకు షేప్ అనేది మంచిగా నీట్‌గా వస్తుందనమాట. ఫ్రిల్ పెట్టుకోకపోతే తిత్తులాగా వస్తుంది మళ్ళీ. ఈ విధంగా కుట్టుకున్నాక ఇక్కడ కాజా పట్టీ అయితే వేసేసుకోవాలి. మనం బ్లౌజ్‌కి ఏ విధంగా వేసేసుకుంటామో సేమ్ అంతే కాజా పట్టీ వేసేసుకోవాలి. మనం ఎక్కడ కుట్టినా సరే పట్టీ చివరన కుట్లు వచ్చేలాగా కుట్టుకుంటే బాగుంటుంది. జాకెట్ ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకున్నాక మనం డబల్ కుట్టు కూడా ఈ కాజా పట్టీకి వేసుకోవాలి. సింపుల్‌గా అయితే ఫ్రిల్స్ కట్ అనేది ఈ విధంగా కుట్టుకోవచ్చు. చెస్ట్ తక్కువ ఉన్నా గానీ ఇలా కుట్టుకుంటే ఫ్రిల్స్ కట్ అనేది చాలా బాగుంటుంది. మనం పట్టీ కాజా పట్టీ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అయితే కుడుతున్నాను. నెక్ అయితే నేను కొంచెం పలక షేప్ అయితే పెట్టాను కదా! ఆ పలక దగ్గర చిన్న ఫ్రిల్ అయితే ఇలా పెట్టుకొని సూది దింపుకొని మనమైతే కుట్టుకోవాలి. మనకు ఎక్కడ పలక ముక్కు వచ్చినా గానీ మనం అక్కడ సూది అయితే నిలబెట్టుకోవాలి. ఇట్లా చిన్ని కట్ అయితే ఒకటి ఇచ్చుకొని పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం ముక్క తిప్పినప్పుడు స్ట్రెయిట్‌గా తిరుగుతుంది. ఇంకా అక్కడ గట్టిగా గూడా మనకు స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా వేసిన పట్టీలు. అందుకు ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ పట్టీ గూడా మనం ఇట్లా ఫోల్డ్ అనేది ఖర్చులు కనిపించకుండా ఫోల్డ్ అనేది చేసేసుకుంటే చేతి పని అయితే ఉండదు. లేదు అంటే చేతి పని అయితే చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చూపించడానికి వీలుగా ఉంటుందిలే అనేసి మెడ మోడల్‌గా పెట్టినా దానికి గూడా చేతి పని అయితే చేయకోకుండా మామూలుగా చూపించడానికి ఫస్ట్ అయితే ఈ విధంగా మిషన్‌తోనే కుట్టేస్తున్నాను. దూరం కుట్లనేది పెట్టేసి. నిదానంగా తర్వాత ఎప్పుడైనా ఖాళీ టైంలో నేను చేతి పని అనేది చేసుకోవచ్చులే. ఇప్పుడు హడావిడిగా అవ్వదు అనేసి అలా చేశాననమాట. ఇట్లా 2 పార్ట్స్ అయితే నేను అదే విధంగా ఒకే రకంగా అయితే స్టిచ్ చేసేసాను. చూసారా ఎంత మంచిగొచ్చిందో? ఇక్కడ హ్యాండ్స్ కాలమ్ డిజైన్ ఏ విధంగా ఏసుకోవాలి హ్యాండ్స్‌కి అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇట అంగుళం, అంగుళం వెడంగా అయితే ఈ డిజైన్ వేసుకోవాలి. చేతికి ఇట్లా సగంగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే చెయ్యి బారు టేప్ అయితే పెట్టేసుకొని మనకు చెయ్యి ఎంత లూజ్ ఉంది, 5 అంగుళాలు లూజ్ ఉన్నప్పుడు 5ని డబల్ చేస్తే 10 ఉంటుంది కదా! ఆ 10 అంగుళాల వరకు మనమైతే డిజైన్ వేసుకోవచ్చు. అలా డిజైన్ అయితే ఇక్కడ 10 చుక్కలు పెట్టేసాననమాట బారు.
మళ్ళీ టేపు వెడల్పుతో కింది వైపున ఇంకొక అంగుళం చొప్పున మళ్ళీ 10 చుక్కలైతే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మనం చెయ్యి ఎంత లూజ్ ఉన్నా గానీ అంత వరకు అయితే పెట్టుకోవచ్చు. ఖర్చుల్లోకెళ్ళేది ఇంకా పెట్టవసరం లేదు. చెయ్యి బయటకి కనిపించే వరకు. అయితే మనం ఈ డిజైన్ అనేది గీసుకొని ఇలా అయితే మనం కోలం డిజైన్ గీసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ మోడలే కాదు, ఏ మోడల్ అయినా మనం ఈ థ్రెడ్ ఏమి థ్రెడ్ అని మీరనుకోవచ్చు. ఈ థ్రెడ్ మనం బ్లౌజు హ్యాంగిల్స్‌కి వాడతాం కదా! మెడకి మెడ జారకోకుండా మనం ఈ థ్రెడ్ అనేది కట్టుకుంటాం కదా! ఆ థ్రెడ్ అనమాట. ఆ థ్రెడ్‌తో అయితే నేను ఇలా ఈ కోలం డిజైన్ అనేది వేస్తున్నాను. మామూలుగా వర్క్‌తో వేస్తారు. ఈ కోలం డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉంది. వర్క్‌తో ఎక్కువగా వేస్తున్నారు. మన దగ్గర వర్క్ అనేది లేనప్పుడు మనం ఇలా గూడా వేసుకోవచ్చు. ఇది గూడా వర్క్ లాగానే కనిపిస్తుంది. ఇంకా చమ్కీలు, కున్నమ్స్ అవన్నీ పెడితే అంతకన్నా అందంగా ఉంటుంది ఈ డిజైన్. మీరు గూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా కుదిరింది. పర్ఫెక్ట్‌గా ఉంది. హ్యాండ్స్‌కి గూడా మంచి లుకొచ్చేలాగా చాలా అంటే చాలా బాగుంది. మీరు గూడా ట్రై చేయండి. నేనైతే పూసలు ఉంటే ఇంకా పూసలైతే వీటి మధ్యలో అయితే పెట్టి ఆహ్, ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. మనకు వేరే డిజైన్ గూడా వేసుకోవచ్చు. ఈ కోలం డిజైన్‌లో చానా సైడ్ డిజైన్స్ ఉంటాయి కదా! అవి ఏవైనా మనం ట్రై చేయొచ్చనమాట. బ్లౌజులకి ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. ఇవి కొత్తగా వచ్చిన మోడల్స్ ఏవి అంటే ఇంకా ఇవే అనమాట. ఇలా డిజైన్ చేసుకోవటం. నాకైతే ఈ డిజైను నేను యూట్యూబ్‌లోనే చూసాను. ఒకళ్ళు చేసింది. అందుకే నచ్చింది. కాకపోతే వాళ్ళు వర్క్‌తో చేశారనమాట. గోల్డ్ కలర్ థ్రెడ్‌తో చేశారు. నేనైతే నా దగ్గర ఆ థ్రెడ్డు అవన్నీ లేవులే అనేసి ఏ మన దగ్గరున్న ఈ బ్లౌజ్ థ్రెడ్ అయితే ఉంది. దీంతో ట్రై చేస్తే ఏమవుతుంది? ఎలా ఉంటదా అని ఫస్ట్ అయితే కొంచెం కుట్టాను వేస్ట్ క్లాత్ మీద. చాలా బాగా కుదిరింది. ఇంకా అందుకే నేనైతే ఈ హ్యాండ్స్‌కి వేస్తే బావుంటుందేమో అనేసి ఫస్ట్ ట్రై చేస్తే చాలా బావుంది అన్నారు. ఇంకా అది చూసి ఇంకా ఇలా మోడల్‌గా అయితే కుట్టొచ్చు అనే ఐడియా వచ్చి ఇక నేనైతే ఈ థ్రెడ్‌తోనే ఈ మోడల్ అనేది కుడుతున్నాను. ఈ థ్రెడ్ ఇంకొక కలర్ థ్రెడ్. అంటే జాకెట్‌లో 2 కలర్స్ అయితే ఉన్నాయి కదా! ఆ 2 కలర్స్ అయితే థ్రెడ్‌తోనే ఇలా తీసుకొని నేనైతే కుట్టాను. 2 హ్యాండ్స్ గూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి. మనకు రౌండ్ కుడతాం కదా! అక్కడొక్క చోటే కొద్దిగా లేట్ అనేది పడుతుంది. ఇంకా మిగిలిందంతా ఈజీగానే అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. 2 హ్యాండ్స్ అరగంటలోనే నేను కుట్టేశాను. ఈ వర్క్ అనేది. మగ్గం వర్కు చేపిచ్చుకునే స్తోమత అందరికి ఉండదు కదా! మనం హ్యాండ్స్‌కి డిజైను ఈ విధంగా చేసుకోవచ్చు. మగ్గం వర్క్ డిజైన్ లుక్కే వస్తుంది. మనం దీన్ని ఇంకా కొన్నంస్‌తో మిర్రర్స్‌తో పెట్టుకొని డిజైన్ చేసుకుంటే గనక చాలా అందంగా ఉంటుంది. నేనైతే పూసలతో పెట్టేసి సింపుల్‌గా అయితే చూపిచ్చాను గానీ ఈ వీడియోలో. తర్వాతయితే మళ్ళీ మిర్రర్‌లు అవన్నీ పెట్టి చిన్ని లీవ్స్ లాగా కొ కున్నమ్స్ ఉంటాయి కదా! అవి పెట్టి అయితే నేను డిజైన్ వర్క్ లాగా తయారు చేసేసాననమాట. హ్యాండ్‌కి వర్క్ వచ్చినంత లుక్ అయితే వచ్చింది. వర్క్ లుక్ అనేది వచ్చింది. ఈ విధంగా అయితే మనం కాలమ్ డిజైను హ్యాండ్స్ మీద గూడా వేసేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మనం బ్లౌజ్ మీద గూడా వేసుకోవచ్చు. దీనికి నేను మెడ చుట్టూ గూడా వేయాలనుకున్నాను గానీ, ఇంకా చానా లేట్ అవుతుంది వీడియో అప్‌లోడ్ చేసుకోవడానికి అని చెప్పి నేనైతే ఇంత మటికి హ్యాండ్స్ వరకు వేసి ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ డిజైన్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? లేదా? అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఈ విధంగా ఒక హ్యాండ్ పూర్తి చేసేసినాక ఇది సెకండ్ హ్యాండ్ అనమాట. రెండో చేతికి గూడా నేనైతే ఈ విధంగా మళ్ళీ కాలమ్ డిజైన్ అనేది వేసేస్తున్నాను. నాకు ఫస్ట్ హ్యాండ్ వేసేటప్పుడు కొంచెం లేట్ అనేదే పట్టింది. సెకండ్ హ్యాండ్‌కి ఇంకా అలవాటయిపోయింది. బాగా స్పీడ్‌గానే ఇంకా మిషన్ అయితే తిరుగుతుందనమాట మనకి రౌండ్‌గా తిప్పేటప్పుడు. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ అనేది చివరిదాకా దగ్గరగా చూపిస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క కుట్టు అనేది రౌండ్ దగ్గరే మనకి లేట్ అవుతుంది. మనకి ఆ పాదం అనేది తిరగాలి కదా కుట్టుకుంటూ. దానివల్ల. ఇంకా మిగిలిందంతా ఈజీగా, స్పీడ్‌గానే అయిపోతుంది అసల.
ఇంత కష్టపడ్డా గానీ లాస్ట్‌కి డిజైన్ బాగోపోతే అంత బాగుండదు గదా! కానీ కష్టపడినందుకు ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇంత చిన్న 2 అంగుళాలు అంచులో గూడా మనం ఇలా కోలం డిజైన్ వేసుకోవచ్చు. అంత సింపుల్‌గా బాగుంది. అంచు ప్లెయిన్‌గా ఉన్నప్పుడు మనమైతే ఇలా డిజైన్ చేసుకుంటే, ఈ థ్రెడ్‌తో డిజైన్ చేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. చీర కలర్స్‌ని బట్టి మనం థ్రెడ్ అనేది తీసుకొని దానికి మ్యాచింగ్‌ని బట్టి బ్లౌజ్‌కి గూడా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మనమైతే ఇలా థ్రెడ్ అనేది డిజైన్ చేసుకుంటే మంచి లుక్ అనేది మన బ్లౌజ్‌కి వస్తుంది. బ్లౌజ్‌కి మోడల్ నెక్ ఎలానో పెట్టాను కాబట్టి ఎదర ఫ్రిన్స్ కట్ పెట్టాను. ఇంకా హ్యాండ్స్ ఒక్కటి ఖాళీగా ఉండడం ఎందుకు, దాన్ని కూడా ఇలా థ్రెడ్‌తో అయితే ఈ విధంగా డిజైన్ చేసేసాను. ఫస్ట్ కట్ వర్క్ పెట్టి ఈ హ్యాండ్స్ అనేది చేద్దామనుకున్నా. కానీ ఎప్పుడు కట్ వర్క్స్ నేను ఇప్పటికి 2, 3 అయితే కుట్టేసాను. ఇంకా నాకే 2 జాకెట్‌లకి కట్ వర్క్ అనేది కుట్టుకున్నాను. మళ్ళీ ఇదే ఏం కుడతాము, ఇంక కొత్తగా మోడల్ ట్రై చేద్దామని ఈ మోడల్ అయితే నేను ట్రై చేశాను. ఖాళీగున్నావు కృష్ణవేణి ఏం జేస్తావు? అందుకే రకరకాలు ట్రై జేస్తున్నావు అంటారేమో. ఏం కాదు. ఇంట్లో పని, సాల్ పని, హ్మ్. ఇలా మిషన్ పని. ఎన్ని పనులున్నా సరే నాకంటూ ఒక పనుండాలని ఖాళీగా అయితే కూర్చోను. మిషన్‌ది ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామని ఎప్పుడు అయితే ఆలోచిస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకెలా అనిపించింది? ఏంటి? కామెంట్ చేసి నాకైతే చెప్పండి. ఉంటానండి. నమస్తే.